ఓకే. సో ప్రీవియస్ క్లాస్ లో మనం రోడ్ మ్యాప్ చూసాం. ఆ సేల్ ఆర్డర్ అప్లికేషన్ రోడ్ మ్యాప్ చూసాం. దాన్ని ఫీచర్స్ డివైడ్ చేసాం. ఈ ఈ సెక్షన్ లో ఈ వీడియోలో మనం చేస్తుంది ఏంటంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ డిఫైన్ చేయాలి విత్ ఎంవివిఎం ప్యాటర్న్ ప్లస్ రివర్ పాడ్ అని స్టేట్ మేనేజ్మెంట్ యూజ్ చేసి ఈ రెండు కంబైన్ లో మనం ప్రాజెక్ట్ డెవలప్ చేసి దాని ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు డిఫైన్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తే లిబ్ అనేది డిఫాల్ట్ ఫోల్డర్. లిబ్ ఫోల్డర్ లో విల్ క్రియేట్ వన్ కాల్డ్ ఫీచర్స్. ఫీచర్స్ అనేది ఒక ఫోల్డర్ లో మనకి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? లాగిన్, హోమ్, సేల్ ఆర్డర్, అలాగే ఒక్కొక్క ఫీచర్ ని ఈ ఫీచర్ అండర్లో డిఫైన్ చేస్తాం. ఈచ్ ఫీచర్ లో సబ్ కేటగిరీ ఉంటాయి. ఇంకా ఈ ఫీచర్ 1 అని పెట్టాను, బట్ యూ కెన్ క్రియేట్ లైక్ లాగిన్. లాగిన్ లో మోడల్, రిపోజిటరీ, వ్యూ మోడల్ అని 4 ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. సో ఈచ్ ఫోల్డర్ లో ఫీచర్ మోడల్ డాట్, రిపోజిటరీ డాట్, లాగిన్ వ్యూ మోడల్ డాట్, లాగిన్ వ్యూ డాట్ అని డిఫరెంట్ ఫైల్స్ డిఫరెంట్ ఫోల్డర్ లో అండర్ దిస్ ఫీచర్ లో యాడ్ చేస్తాం. దిస్ ఈజ్ అ వే ఆఫ్ క్రియేటింగ్ ద పర్టికులర్ ఫీచర్. అంటే మనం ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో ప్రతి ఫీచర్స్ కు ఈ సబ్ కేటగిరీ లాగా సబ్ ఫోల్డర్స్ వస్తాయి. ఈచ్ ఈచ్ ఫీచర్ లో మోడల్ ఉంటుంది, వ్యూ మోడల్ ఉంటుంది, రిపోజిటరీ ఉంటుంది. దిస్ కమ్స్ అండర్ పర్టికులర్ ఫీచర్. ఆ డయాగ్రామ్ ఇక్కడ ఉంది చూడండి. దిస్ ఇస్ ఓకే. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది పర్టికులర్ ఫీచర్ డెఫినేషన్. అలాగే మనకి అప్లికేషన్ లో అదర్ ఉంటాయి, జనరల్ లో ఉంటాయి. కామన్ ఫంక్షన్స్ ఏంటంటే త్రూఅవుట్ అప్లికేషన్స్ లో కామన్ ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే డేట్ ని కన్వర్ట్ చేయడము త్రూఅవుట్ అప్లికేషన్ లో ఒక ఫంక్షన్. అంటే ఇప్పుడు నాకు వచ్చిన డేట్ ఒక ఫార్మాట్ ఇంకొక ఫార్మాట్ అని రాసేటప్పుడు అండ్ అలాంటివి ఒక ఎన్కోడింగ్, డీకోడ్, సంథింగ్ ఏదో ఒక కామన్ ఫంక్షన్, అంటే అదే సేమ్ ఫంక్షన్ అండి త్రూఅవుట్ అప్లికేషన్ లో కామన్ ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు అలాంటి ఫంక్షన్స్ అన్ని మనం జనరల్ ఫోల్డర్ లో ఈ కామన్ ఫంక్షన్ ఫోల్డర్ లో పెట్టచ్చు, డాట్ ఫైల్ లో పెడతాం. అదే జనరల్ లో రౌట్స్ అని ఉంటుంది. ఈ రౌట్స్ అనేది మొత్తం అప్లికేషన్ ఉన్న ఎన్ని స్క్రీన్స్ ఉన్నో అన్ని నేమ్స్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. దట్ ఈస్ ఇన్ కమ్స్ అండర్ జనరల్ ట్యాబ్. ఇంకోటి ఏంటి లోకలైజేషన్. మన అప్లికేషన్ అనేది డిఫరెంట్ లాంగ్వేజ్ సపోర్ట్ చేసినప్పుడు లోకలైజేషన్ అనే ఫోల్డర్ లో ఈ ఎన్ ఫోల్డర్ లో ఎన్ని లాంగ్వేజ్ ఉన్నాయో అన్ని డిఫరెన్స్ ఈ లాంగ్వేజ్ లో ఉంటుంది. అరబీ, ఇంగ్లీష్, హిందీ కైండ్ ఆఫ్. అండ్ మెయిన్ డాట్ కామన్, దిస్ ఇస్ ప్రీ డిఫైన్డ్ ఫైల్ ఉంటుంది. ఇంకోటి ఇది నెట్వర్క్ హ్యాండ్లింగ్. అంటే మనం కొన్ని అప్లికేషన్ లో ఇంటర్నెట్ వచ్చినప్పుడు పోయేటప్పుడు మనం అప్లికేషన్ లో అంటే త్రూఅవుట్ అప్లికేషన్ లో ప్రతి ఫైల్ లో మనం రాసే బదులు ఒక సెపరేట్ ఫైల్ అనేది నెట్వర్క్ హ్యాండ్లింగ్ అనే ఫోల్డర్ లో క్రియేట్ చేస్తాం. అండ్ కమ్ టు ద సర్వీసెస్ లో ఏపీఐ సర్వీస్ ఉంటుంది. అంటే నెట్వర్క్ ఏపీఐ కాల్ చేసి డేటా ఎలా తీసుకురావాలి, కెట్, పోస్ట్, పుట్ మెథడ్స్ అన్ని ఈ ఫైల్లో రాస్తాం. ఈ ఫైల్ ని వేరే వేరే ప్రాజెక్ట్ ఫీచర్ అనేది యూజ్ చేసుకుంటుంది. లోకల్ డేటాబేస్ సర్వీస్ అనేది మనం ఏమైనా అప్లికేషన్ లో డేటాబేస్ లో స్టోర్ చేయాలనుకుంటే, అంటే డీబీలో స్టోర్ చేయాలనుకుంటే అలాంటి ఏవైనా డీబీ ఆపరేషన్స్ అన్ని ఈ లోకల్ డీబీ ఆపరేషన్ చేసుకుంటాయి. నావిగేషన్ సర్వీస్ అంటే ఏంటంటే నావిగేషన్ పుష్, పుల్, పాప్ అనేది కామన్ గా రాసుకొని ఆ కామన్ ఫంక్షన్ వేరెవర్ యూ వాంట్ యూ కెన్ కాల్ డైరెక్ట్లీ. దట్ ఈస్ అ నావిగేషన్ సర్వీస్. ఈ త్రీ సర్వీస్ ట్యాబ్ లో సర్వీస్ ఫోల్డర్ లో పెట్టేస్తాం. నెక్స్ట్ యూటిలిటీస్. యూటిలిటీస్ అంటే కాన్స్టెంట్స్ అంటాయి. ఇందులో కాన్స్టెంట్స్ ఉంటాయి. కాన్స్టెంట్ లో యూఆర్ఎల్ కాన్స్టెంట్, అప్లికేషన్ లో ఉన్న యూఆర్ఎల్స్ అన్ని ఒక ఫైల్ లో క్రియేట్ చేస్తాం. అసెట్స్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. కలర్ కాన్స్టెంట్ ఈ కంప్లీట్ ఫైల్ లో క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ విడ్జెట్స్. విడ్జెట్స్ అనేది అలర్ట్, డైలాగ్, బటన్స్, కామన్ విడ్జెట్స్ ఉంటే ఈ కామన్ అన్ని విడ్జెట్స్ అనేది ఒక పర్టికులర్ ఫోల్డర్ లో క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ అ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసే విధానం ఇది ఫర్ దిస్ అప్లికేషన్. ఓకే. ఓకే. ఇన్ నెక్స్ట్ వీడియోలో ఈ బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్, బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్, మనం ఈచ్ ఫీచర్స్ కి ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఈచ్ ఫీచర్స్ కి ఇలా ఫ్యూచర్ గా డివైడ్ చేద్దాం. కామన్ గా కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఫైల్ క్రియేట్ చేసి ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేద్దాం యూజింగ్ దిస్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్.